హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రఘు వ్లాగ్స్ అండ్ షార్ట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే గాంధారి కిల్లా, అదేనండి మన మంచిర్యాలలో ఉన్నటువంటి గాంధారి మైసమ్మ గుడికి సంబంధించిన వీడియో అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో మొత్తము బైక్ మీద వెళ్తూ షూట్ చేస్తున్నాను. బైక్ పై వెళ్తున్నప్పుడు అలా మెలికలు తిరిగిన రోడ్లు, చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ, అఫ్కోర్స్ కొన్ని చోట్ల వాడిపోయిన చెట్లు కూడా ఉన్నాయనుకోండి. నిజానికి చాలా మంచి లొకేషన్. లైవ్గా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. బైక్ పై అలా వెళ్తూ ఉంటే అంతలోనే గుడి దగ్గరికి వచ్చేసామన్నమాట. ఈ సీన్ని చూడగానే అనిపించింది నిజానికి ఇక్కడ చాలా పెద్ద జాతరే జరుగుతుందని. కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ జనాలు ఎవరూ లేరు. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ ప్రతి గుడికి ధ్వజస్తంభం ఎలాగో ఈ గుడికి ఇది అలానే అనుకుంటా. ఎందుకంటే దీని పక్క నుంచే చిన్న దారి ఉంది. ఆ దారి వెంబడి వెళ్తే మనం గుడిని చేరుకోవచ్చు. కొండపైకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ మాకు కనిపించిన విగ్రహము ఇదే. దూరం నుంచి చూసి మేము హనుమాన్ అనుకున్నాం, కానీ దగ్గరికి వెళ్ళాక తెలిసింది అది హనుమాన్ కాదని. దాని పక్కన ఆది భైరవుడు అని రాసి ఉంది. ఇప్పుడు మొదలైంది అసలు ఘట్టం. గుడికి వెళ్ళే మార్గంలో ఎటు చూసినా చెట్లే, ఎటు చూసినా రాతి గుట్టలే. మొత్తానికైతే ఈ లొకేషన్ చాలా బాగుందబ్బా. ఇక్కడ చూడండి, భక్తులు చెప్పులు వేసుకొని కొండపైకి వెళ్ళరాదు అని రాసి పెట్టారు కదా. అయినా కూడా కొంతమంది చెప్పులు వేసుకొని కొండపైకి వెళ్తూనే ఉన్నారు. అఫ్కోర్స్ నడిచే దారంతా రాళ్లతో ఉంది కాబట్టి నడవడం కష్టంగా అనిపిస్తుంది. దానికోసమే కొంతమంది అలా వెళ్తున్నారేమో. మేము మాత్రం చెప్పులు లేకుండానే కొండపైకి వెళ్ళాం. మేము అలా నడుస్తూ కొంచెం ముందుకు వెళ్ళగానే ఫస్ట్ ఎంట్రన్స్ చూడ్డానికి గుమ్మంలాగా కనిపించింది. దాంట్లో నుంచి అలా ముందుకు వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ రాతికి ఒక విగ్రహం చెక్కి కనబడింది. ఇదేంటా అని చూస్తే అది చూడటానికి కాలభైరవుడి విగ్రహంలా అనిపించింది. నిజానికి ఆ రోజుల్లోనే మన వాళ్ళ చేతుల్లో ఇంత కలుందంటే మన చరిత్ర ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇది చూడండి, ఎటు చూసినా రాతి గుట్టలే. మొత్తానికైతే ఈ సీన్ చాలా బాగుందబ్బా. ఇది గనక వర్షాకాలం చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. మేము అలా నడుస్తూనే ఉన్నాం. అయినా ఎంతకీ గుడి రాదే. బహుశా ఇది కింది నుంచి ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు.
అలా ముందుకు నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక చోట రాతి మీద ఏనుగు విగ్రహం చెక్కి కనబడింది. ఇది ఆ రోజుల్లో ఇక్కడ ఎందుకు చెక్కారో, దీని అర్థమేంటో మాకెవరికీ అర్థం కాలేదు. ఎప్పుడో రాళ్లతో కట్టిన గోడ ఇంతవరకు చెక్కు చెదరలేదు. దాన్ని అలా చూస్తూ ముందుకు వెళ్ళిపోయాం. మొత్తానికైతే మనం గుడికి దగ్గరగా వచ్చేసాం. దేవుడికి జంతు బలి ఇస్తాం కదా, అది ఇక్కడే ఫ్రెండ్స్. దేవుడి గుడి ఇదే అన్న విషయం మాకు తెలియక దాన్ని దాటేసి ముందుకు వెళ్ళిపోయాం. ఎందుకంటే అది చూడటానికి దర్వాజా లాగా ఉంది కదా, ఇది రెండో ద్వారం అని మేము అనుకున్నాం. అందుకే దాటేసి ముందుకు వెళ్ళిపోయాం. అక్కడ చూశాక ఎందుకో అనుమానం వచ్చి మా ఫ్రెండ్కి కాల్ చేసి గుడి ఇదేనా కాదా అన్న విషయం తెలుసుకున్న తర్వాత మళ్ళీ మేము వెనక్కి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అమ్మవారి దగ్గరికి వచ్చి చూశాక సామాన్లన్నీ చిందరవందరగా పడేసున్నాయి. కోతులు తిరుగుతున్నాయి కదా, బహుశా వాటి పన్నేమో. ఇతనేమో మా బ్యాచ్లో పెద్దవాడు. తనకి తోచిన విధంగా అన్నీ నీట్గా సర్దేసి పూజా కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ఈ గాలి కోసం అని చెప్పి ఇంత బాధపడతాను ఇక్కడ. అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరము కొబ్బరికాయ కొట్టి మొక్కులు పెట్టాం. మాకు తోచిన విధంగా అమ్మవారిని కొలుచుకున్నాం. ఇంకో మాట ఫ్రెండ్స్, మేమందరం ఇక్కడికి ఫస్ట్ టైమే వచ్చినాము. ఎవరు ఏమి కోరుకున్నారో తెలియదు కానీ ఆ కోరికలన్నీ తీరేలాగా అమ్మవారిని కోరుకుంటున్నాను నేను.
ఇప్పుడు మీరు చూస్తున్నదంతా మా దర్శనం అయిపోయి మేము కిందికి వచ్చేటప్పుడు తీసిన వీడియో అన్నమాట. నిజానికి ఏది ఏమైనా గుడి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. కొండపైకి ఎక్కినప్పుడు ఆ లొకేషన్ చాలా బాగుంది. కిందికి వచ్చిన తర్వాత మేమంతా సరదాగా కలిసి ఇలా వండుకున్నాం, తిన్నాం. ఆ తర్వాత సరదాగా ఇలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకెవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.